ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏపీ స్టేట్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ సంబంధించి ఇంగ్లీష్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 32 గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ నెంబర్ 32లో మనకి డిక్షనరీ స్కిల్స్ గురించి క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే తప్పనిసరిగా 2 మార్క్స్ చాలా ఈజీగా గెయిన్ చేయగలరు. ఓకేనా? కాబట్టి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తప్పనిసరిగా. ఇక్కడ డిక్షనరీ స్కిల్స్ అంటే మనం తెలుసు, డిక్షనరీలో ప్రతి పదం యొక్క ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇస్తాడంటే ఎలా పలకాలో పక్కన ఉంటుంది. అలాగే అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెందుతుంది, నౌనా ప్రొనౌనా కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే దాని యొక్క యాంటోనిమ్, అలాగే దాని యొక్క మీనింగు, దాని యొక్క సినోనిమ్స్ అన్నీ ఆ పదానికి సంబంధించి అక్కడ ఇవ్వడం జరుగుతుంది డిక్షనరీలో. సో మనకు అందరూ తెలిసిందే. ఓకేనా? మనకి పబ్లిక్ ఎగ్జామ్లో ఏదో ఒక పదం తీసుకొని దానికి సంబంధించినటువంటి మొత్తం ఆ డిక్షనరీలో ఏదైతే ఉందో దాన్ని అలాగే మనకి ఇవ్వడం జరుగుతుంది. దానిపైన ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ 2 క్వశ్చన్కి మనం ఆన్సర్ చేస్తే 2 మార్కులు మనకు రావడం జరుగుతుంది. ఓకేనా? అయితే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి మనము డిక్షనరీలో కొన్ని ఫామ్స్ ఉంటాయి, వాటి యొక్క షార్ట్ ఫామ్స్ ఉంటాయి, వాటి యొక్క మెయిన్ ఫుల్ ఫామ్స్ అనేవి మనం నేర్చుకోవాలి. అంటే నౌన్ ఉందనుకోండి, డిక్షనరీలో ఏముంటుంది, ఎన్ అని కనబడుతుంది. ఎన్ అంటే నౌన్ అని. సో ఆ విధంగా కొన్ని వర్డ్స్ ఉన్నాయి, వాటి యొక్క ఫుల్ ఫామ్స్ మనం తెలుసుకుంటే చాలా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఓకేనా? చూడండి, ఎన్ అంటే నౌన్ అన్నమాట. స్మాల్ ఎన్ ఉంటే నౌన్ అని అర్థం ఆ పదం. ఎస్ఐఎన్జి ఉంటే సింగులర్ నౌన్ అని అర్థం. పిఎల్ ఉంటే ప్లూరల్ నౌన్ అని అర్థం. సి ఉంటే కౌంటబుల్ నౌన్. యు ఉంటే అన్కౌంటబుల్ నౌన్. సో ఇదంతా నౌన్కి సంబంధించి. ఓకేనా? ఎస్ఐఎన్జి సింగులర్ నౌన్, పిఎల్ ప్లూరల్ నౌన్, సి కౌంటబుల్ నౌన్, యు అన్కౌంటబుల్ నౌన్. వి ఉంటే వెర్బ్ అని అర్థం. ఐఆర్ఆర్ ఉంటే వెర్బ్ సంబంధించి ఐఆర్ఆర్ ఉంటే ఇర్రెగ్యులర్ వెర్బ్ అని. టీ ఉంటే ట్రాన్సిటివ్ వెర్బ్. ఐ ఉంటే ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అని అర్థం. పిహెచ్ఆర్వి ఉంటే ఫ్రేజల్ వెర్బ్ అని అర్థం. ఓకేనా? ఇది వెర్బ్కి సంబంధించి వర్డ్స్. ఏడీజే ఉంటే యాడ్జెటివ్. ఏడివి ఉంటే యాడ్వర్బ్. పిఆర్ఈపి ఉంటే ప్రిపోజిషన్. సిఓఎన్జే ఉంటే కంజంక్షన్. ఐఎన్టీఈఆర్ ఉంటే ఇంటర్జెక్షన్. అలాగే ఎస్వైఎన్ ఉంటే క్యాపిటల్ లెటర్స్లో సినోనిమ్. ఓపీపీ ఉంటే ఆపోజిట్ వర్డ్. ఏఎన్టీ ఉంటే యాంటోనిమ్. ఈ 2 ఆపోజిట్ వర్డ్స్ మీనింగ్. ఆపోజిట్ వర్డ్ ఓపీపీ అన్నా ఏఎన్టీ అన్నా 2 కూడా ఆపోజిట్ వర్డ్సే. యాంటోనియం అన్నా ఆపోజిట్ వర్డ్ అన్నా ఒకటే. ఓకేనా? ఐడిఎం, ఇడియం. ఎన్ఏఎంఈ, ఇక్కడ ఎన్ క్యాపిటల్ లెటర్, ఏ క్యాపిటల్ లెటర్, ఎం స్మాల్, ఈ బిగ్ లెటర్. దీని అర్థం ఏంటంటే నార్త్ అమెరికన్ ఇంగ్లీష్. నార్త్ అమెరికన్ ఇంగ్లీష్ అని అర్థం. బి స్మాల్, బిగ్ క్యాపిటల్ లెటర్, ఆర్ స్మాల్ లెటర్, ఈ బిగ్ లెటర్, బిఆర్ఈ బ్రిటిష్ ఇంగ్లీష్ అని అర్థం. ఏడబ్ల్యూఎల్ అకాడమిక్ వర్డ్ లిస్ట్ అని అర్థం. అకాడమిక్ వర్డ్ లిస్ట్. ఎస్బి అంటే సంబడి. ఎస్ పక్కన టిహెచ్ ఉంటే సంథింగ్. పీపీ అంటే పాస్ట్ పార్టిసిపల్, వెర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపల్ అని. పీఈటీ ఉంటే పాస్ట్ టెన్స్ అని, ఆ వెర్బ్ యొక్క పాస్ట్ టెన్స్ అని అర్థం. ఈ కీవర్డ్స్ మీరు తప్పనిసరిగా నేర్చుకుంటే చాలా ఈజీగా రాయగలం. అయితే గవర్నమెంట్ వారు మనకి 100 days యాక్షన్ ప్లాన్లో కొన్ని ఇచ్చారు మనకి ఎగ్జాంపుల్స్. అందులో 1-2 తీసుకొని మనము ఆన్సర్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనకి 100 days యాక్షన్ ప్లాన్లో వచ్చినటువంటి ఒక పదం ఏంటంటే రియలైజ్. రియలైజ్ సంబంధించి మనకి డిక్షనరీలో ఏమి ఇచ్చారో అది మనకి అలా యాస్టేజ్కి ఇవ్వడం జరిగింది. ఓకేనా? దీన్ని మనం ఏమంటామంటే ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అంటాం. ఈ 2 గీతల మధ్య ఉన్నది కదా, దీన్ని ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అంటాం. ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. అలాగే ఈ పక్కన చూడండి, మనకి 10th క్లాస్ వరకు ఏంటంటే ఇంకా ఈజీగా ఏం చేస్తారంటే, అంటే 100 days యాక్షన్ ప్లాన్లో గవర్నమెంట్ వచ్చిన దాంట్లో ఏం చేస్తారంటే వి అని పెట్టకుండా వెర్బ్ అని ఇచ్చేస్తున్నాడు. నౌన్ బదులుగా అని పెట్టకుండా నౌన్ అని ఇచ్చేస్తున్నాడు క్లియర్గా. అర్థమైందా? అంటే ఈ ఫామ్స్ కొన్ని మనము మరిసిపోయిన సరే వాడే డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాడు అన్నాడు. అంటే 100 days యాక్షన్ ప్లాన్లో వాడు ఇచ్చాడు మనకి ఎగ్జాంపుల్స్. సో దాన్నే ఫాలో అవుతాడు ఎగ్జామ్లో కూడా. ఓకేనా? సో వెర్బ్ అని ఇచ్చాడు, అంటే ఇదే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వెర్బ్. మీనింగ్స్ ఇచ్చాడు ఇక్కడ. టు బికమ్ అవేర్ ఆఫ్ సంథింగ్, టు అండర్స్టాండ్ ఫుల్లీ, 2 మీనింగ్స్ ఇచ్చాడు. యాంటోనిమ్, దీని యొక్క యాంటోనిమ్ ఏంటి, రియలైజ్. ఇదే మనకి మెయిన్ వర్డ్ అనమాట. ఓకేనా? దాని యొక్క యాంటోనిమ్ ఏంటి, ఇగ్నోర్ లేదా మిస్అండర్స్టాండ్. దీని అదర్ ఫామ్స్, ఈ రియలైజ్ యొక్క అదర్ ఫామ్స్. రియలైజేషన్, రియలైజ్డ్. ఈ రియలైజేషన్ అనేది ఏమవుతుంది, ఇక్కడ బ్రాకెట్లు ఇచ్చాడు. నౌను. యాక్చువల్గా నౌన్ అంటే మనకి డిక్షనరీలో ఎన్ అని ఉంటుంది, కానీ 10th క్లాస్ వరకు ఇచ్చిన 100 days యాక్షన్ ప్లాన్లో డైరెక్ట్గా నౌన్ అని వెర్బ్ అని ఇచ్చేస్తున్నాడు, కాబట్టి నో ప్రాబ్లం. అలాగే రియలైజ్డ్ అని ఇచ్చాడు, దీని యొక్క ఫామ్ ఇంకోటి, ఇది వెర్బ్. సెంటెన్స్ ఇచ్చాడు. ఈ రియలైజ్తో ఉన్నటువంటి ఒక ఎగ్జాంపుల్, ఒక సెంటెన్స్ ఇచ్చాడు. ఏంటంటే మండేలా రియలైజ్డ్ దట్ ఫ్రీడమ్ ఫర్ సమ్ వాజ్ నాట్ ఫ్రీడమ్ అని ఇచ్చాడు. ఇది మనకి ఇచ్చింది. ఇలా ఇస్తారు మనకి ఇచ్చి, దాని మీద 2 క్వశ్చన్స్ అడుగుతారు, కానీ ఒక 4 క్వశ్చన్స్ నేను ఇక్కడ ప్రిపేర్ చేశాను. ఒకవేళ దీని మీద ఇంకేమైనా ఎక్స్ట్రా రావచ్చని. ఓకేనా? మనకు అడగడం అయితే 2 క్వశ్చన్స్ అడుగుతాడు. చూద్దాం. ఐడెంటిఫై ద నౌన్ ఫామ్ ఆఫ్ రియలైజ్. రియలైజ్ యొక్క
నౌన్ ఫామ్ని ఐడెంటిఫై చేయమన్నాడు. రియలైజ్ యొక్క నౌన్ ఫామ్ ఇక్కడ ఎక్కడైనా ఇచ్చాడా ఉంచండి. అక్కడ ఇప్పుడు నౌన్ ఫామ్ ఇక్కడ ఉంది. ఏంటిది? రియలైజేషన్. ఏంటండి? రియలైజేషన్ ఆన్సర్. సో చూసి రాయడమే జాగ్రత్తగా. గివ్ వన్ మీనింగ్, ఒక మీనింగ్ చెప్పమన్నాడు. ఈ రియలైజ్ మీనింగ్లు రెండు ఇచ్చారు మనకి ఇక్కడ. అందులో ఏది రాసినారు? ఒకటే. ఒకటి టు అండర్స్టాండ్ ఫుల్ అని రాద్దాం. టు అండర్స్టాండ్ ఫుల్లీ. నెక్స్ట్ ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ రియలైజేషన్. జాగ్రత్త చేయండి. ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ రియలైజ్ అంటే రియలైజ్ యొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ అంటే ఇక్కడ ఉంది ఏముంది? వెర్బ్. కానీ ఇక్కడ అడిగింది ఏంటి? ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ రియలైజేషన్ అన్నాడు. రియలైజేషన్ యొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏది? నౌను. ఓకేనా? సో ఆన్సర్ ఇక్కడ రాయాలి, నౌన్ రాయాలి. గివ్ ద యాంటోనిమ్ ఆఫ్ రియలైజ్. రియలైజ్ యొక్క యాంటోనిమ్ రాయాలా, వ్యతిరేక పదం. దీనికి యాంటోనిమ్ ఏంటి? ఇక్కడ ఇగ్నోర్ కానీ మిస్అండర్స్టాండ్ కానీ ఏది రాసినా రైటే. ఇగ్నోర్. ఇగ్నోర్ రాసిన రైటే, మిస్అండర్స్టాండ్ రాసిన. సో ఆ విధంగా వాడు ఇచ్చిన దాంట్లోనే ఆన్సర్స్ ఉంటాయి. జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. రెస్పెక్ట్ఫుల్ అని ఇచ్చాడు. రెస్పెక్ట్ఫుల్కి ఇక్కడ మనకి ఇక్కడ ఏంటి ఇచ్చాడంటే ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇచ్చాడు ఇక్కడ. అలాగే ఇదేంటి? యాడ్జెక్టివ్ని ఇచ్చాడు ప్యాకెట్లో. యాక్చువల్గా ఏడీజే అని ఇవ్వాలి. ఏడీజే అని ఇవ్వాలి. ఏంటంటే డిక్షనరీలో ఏడీజే అని ఉంటుంది. ఏడీజే అంటే యాడ్జెక్టివ్. కానీ 10th క్లాస్ 100 days యాక్షన్ ప్లాన్లో గవర్నమెంట్ డైరెక్ట్గా యాడ్జెక్టివ్ని ఇచ్చాడు. సో దీని యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే యాడ్జెక్టివ్. దాని యొక్క మీనింగ్స్ ఇచ్చాడు. ఇది మెయిన్ వర్డ్, రూట్ వర్డ్. దాని మీనింగ్స్ ఏంటంటే షోయింగ్ పొలైట్నెస్ ఆర్ రెస్పెక్ట్. ఇంకోటి ఏంటి ఇచ్చినట్టు? కన్సిడరేట్ టువర్డ్స్ అదర్స్ అని ఇచ్చాడు. సో దాని మీనింగ్స్ రెండు ఇచ్చాడు ఇక్కడ. సో మీనింగ్స్ అడిగితే రెండింటి లేదా రాయొచ్చు. ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే యాడ్జెక్టివ్ రాయాలి. అలాగే దాని యొక్క యాంటోనిమ్ ఇచ్చాడు. ఏంటి? డిస్రెస్పెక్ట్ఫుల్ అని. దానికి యాంటోనిమ్ ఇది. దానికి అదర్ ఫార్మ్స్ ఇచ్చాడు. అంటే ఈ రెస్పెక్ట్ఫుల్ యొక్క అదర్ ఫార్మ్స్ రెస్పెక్ట్ అని ఇచ్చాడు. అలాగే రెస్పెక్ట్ఫుల్లీ అని ఇచ్చాడు. సో రెస్పెక్ట్ఫుల్ అనేది యాడ్జెక్టివ్, రెస్పెక్ట్ అనేదేమో నౌన్ అవుద్ది మరియు వెర్బ్ అవుద్ది అనమాట. సో రెస్పెక్ట్ అనేది నౌన్గా పనిచేస్తుంది, వెర్బ్గా పనిచేస్తుంది. అలాగే దీని యొక్క మరో ఫార్మ్ ఏంటి? రెస్పెక్ట్ఫుల్లీ అంటే యాడ్వర్బ్. అంటే రెస్పెక్ట్ఫుల్ యాడ్జెక్టివ్కి మరొక ఎలవ చేరిస్తే యాడ్వర్బ్ అవుతుంది. సో ఏడివి అని ఇచ్చారు చూడండి. ఏడివి. ఏడివి అంటే యాడ్వర్బ్ అని అర్థం. చూడండి మనకు ఉంది ఇక్కడ. ఏడివి అంటే యాడ్వర్బ్ అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ ఈ రెస్పెక్ట్ఫుల్ వర్డ్తో ఒక సెంటెన్స్ ఇచ్చారు ఇక్కడ. మండేలా వాజ్ రెస్పెక్ట్ఫుల్ ఈవెన్ టువర్డ్స్ దోస్ హూ ఇంప్రెజన్డ్ హిమ్ అని. ఓకేనా? ఇది దానికి ఒక ఎగ్జాంపుల్ అనేటువంటి ఒక సెంటెన్స్ ఇచ్చాడు. దాని మీద క్వశ్చన్స్ మనకి రెండు అడుగుతాడు. ఏంటంటే ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ రెస్పెక్ట్ఫుల్లీ అని అడిగాడు. అడు రెస్పెక్ట్ఫుల్ యొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ అంటే యాడ్జెక్టివ్ రాస్తాం. అడిగింది రెస్పెక్ట్ఫుల్లీ అన్నాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ అదర్ వర్డ్స్ని ఇస్తాడు, అదర్ ఫార్మ్స్ని ఇస్తాడు. అదర్ ఫార్మ్స్లో ఉన్నటి మీద కూడా క్వశ్చన్ అడుగుతాడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించి. అదే మెయిన్ వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే యాడ్జెక్టివ్. కానీ మెయిన్ వర్డ్ అడగలేదు ఇక్కడ. రెస్పెక్ట్ఫుల్లీ అని అడిగాడు ఇక్కడ. అంటే ఇక్కడ చూడండి యాడ్వర్బ్. ఏడివి అంటే యాడ్వర్బ్. సో దీని ఆన్సరు యాడ్వర్బ్. వాట్ ఈస్ ద యాంటోనిమ్ ఆఫ్ రెస్పెక్ట్ఫుల్? దీని యొక్క యాంటోనిమ్ అడిగాడు ఇక్కడ. ఎటు ఇక్కడ? డిస్రెస్పెక్ట్ఫుల్. ఆన్సర్ ఏంటంటే డిస్రెస్పెక్ట్ఫుల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెస్పెక్ట్ఫుల్? ఈ రెస్పెక్ట్ఫుల్ యొక్క మీనింగ్ ఏంటి అడిగాడు. మీనింగ్లో ఈ రెండు ఇచ్చారు ఇక్కడ. ఏది రాసినా రైటే. ఓకేనా? షోయింగ్ పొలైట్నెస్ ఆర్ రెస్పెక్ట్. ఓకేనా? 2 క్వశ్చన్స్ అడిగితే నేను ఎక్స్ట్రాగా ఒక క్వశ్చన్ ఇచ్చాను అంతే. ఈ విధంగా చాలా ఈజీగా వాడు ఇచ్చిన దాని నుంచి మనము ఐడెంటిఫై చేయొచ్చు. అందువల్ల ఈ కీవర్డ్స్ కూడా మీరు ఒకసారి బాగా ఐడెంటిఫై చేయండి, బాగా చదవండి, సరిపోతుంది అన్నమాట. ఓకేనా?